ఆలయంలో సీజ్ చేసిన షాప్లో పాత సామాన్లను వేలం వేయగా 22,000 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ బాన్కుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో పాత సామాన్లు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో 11 మంది పాల్గొనగా వేలంలో 22,000 రూపాయలు హెచ్చు పట్టదారుడు కృష్ణమూర్తికి వేలం ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ షాపు అద్దెదారుడు అద్దె బకాయి పెట్టగా షాపును స్వాధీనం చేసుకుని దానిలో ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్ ఇతర సామాన్లను వేలం వేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేలందారులు పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో అద్దెదారుడు అద్దె చెల్లించకుండా షాపు లాక్ తీసుకుని వెళ్ళిపోయారు. గడువులా ఆయన డీస్పీడ్ అయిపోయిన అనంతరం మేము పంచనామా చేసి కొంత సామగ్రి రూమ్లో షాప్లో ఉంచి దాన్ని సీల్ చేయడం జరిగింది. అది అడ్డుగా ఉండడం వల్ల మన షాపు రిపేర్ ఇవ్వడానికి కుదరట్లేదు. ఇవాళ మన ఈఓ గారి పర్మిషన్ తీసుకొని ఇవాళ ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్లో 22,000 ఇచ్చి పాటగాడుగా కృష్ణమూర్తి గారు పాల్గొన్నాను. ఈరోజున సామగ్రి మా అధికారుల ఆమోదం ఉత్తర్వులు వచ్చినట్టునే ఆయన వాళ్ళు